ఓం నమో భగవతే రుద్రాయ. 18 మార్చి 2026 పాల్గొన మాసం కృష్ణపక్ష అమావాస్య తిథి ఉన్నది. అయితే ఈ తిథి సమయంలో జనాకర్షణ, ధనాకర్షణ, కుటుంబ సౌఖ్యం కోసం, రాజకీయ పరంగా ఎదుగుదల కోసం రాజశ్యామల హోమం అనేటటువంటిది జరిపించబడుతున్నది. మీ పేరు, గోత్రములు కూడా ఈ క్రింది నెంబర్కు వాట్సాప్ చేసినట్లయితే మీ యొక్క పేరు, గోత్రముల మీదుగా రాజశ్యామల హోమం అనేటటువంటిది ఈ అమావాస్య రోజు జరిపిస్తాము. అమావాస్య రోజు మనకి చంద్రుడు ఉండడు కాబట్టి మన మనసులో ఉన్నటువంటి ఏ కోరికైనా సరే నెరవేరుతుంది. అందుకు మనకి ప్రధానంగా ఆర్థికంగా ఎదుగుదల కావాలి, మనల్ని అందరూ గుర్తించాలి, వ్యాపారంలో అభివృద్ధి చెందాలి, కుటుంబ సభ్యులందరితో కూడా చక్కగా గడపాలి అనేటటువంటి వాటన్నిటికీ కూడా రాజశ్యామల అమ్మవారు మనకి చక్కనైనటువంటి ఫలితాలు ఇస్తారు. రాజశ్యామల అమ్మవారు మనకి లలిత అమ్మవారి దగ్గర మంత్రినిగా పనిచేస్తారు. కాబట్టి ఈ యొక్క మంత్రిని స్వరూపమైనటువంటి రాజశ్యామల అమ్మవారు ప్రధానంగా రాజకీయ పరంగా ఎదుగుదల అనేటటువంటిది కూడా ఉంటుంది. కాబట్టి ఎవరైతే ఆసక్తి కలిగినటువంటి వారు, ఆర్థికంగా ఎదుగుదల ఉండాలి, రాజకీయంగా ఎదుగుదాము అనేటటువంటి ఉద్దేశం ఉన్నవారు, ఇప్పుడిప్పుడే చిన్నపాటి వ్యాపారాలు మొదలుపెట్టి ఆ వ్యాపారంలో అభివృద్ధి చెందుదాము అని అనుకుంటున్న వారు కూడా ఈ హోమం జరిపించుకున్నట్లయితే ఖచ్చితంగా వారికి మంచి ఫలితాలు అనేటటువంటివి ఉంటాయి. అయితే హోమం జరిపించిన అనంతరము మీ ఇంటికి అమ్మవారి యొక్క కుంకుమ, హోమ భస్మము, అమ్మవారి యొక్క ప్రత్యేకమైనటువంటి రక్ష కూడా మీ ఇంటి చిరునామాకి కొరియర్ అనేటటువంటిది చేయడం జరుగుతుంది. కాబట్టి ఆసక్తి కలిగిన వారు మీ యొక్క పేరు, గోత్రనామములు కూడా ఈ కింది నెంబర్కి వాట్సాప్ ద్వారా పంపించి నమోదు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. శుభం.